ఆహారం యొక్క స్థానము చాలా ముఖ్యమైనది. ఆహారం యొక్క సూక్ష్మాంశము చేతనే మనస్సు ఏర్పడుచుండుట వలన ఆహారం శుద్ధముగా ఉన్నచే మనస్సును కూడా శుద్ధముగా ఉంటుంది. ఆహారం సాత్వికముగా ఉన్ననే మనస్సును సాత్వికంగా ఉంటుంది. రసనేంద్రియముకు నాలుకను జయించినట్లయితే సర్వేంద్రియములను నిగ్రహించబడినట్లే అని శ్రీ కృష్ణమూర్తి ఉత్తర గీత యందు తెలిపి ఉన్నాడు. ఇంద్రియములన్నిటిల్లో జిహ్వా గుహ్యేంద్రియములు రెండును మహాబలవత్తరములైనవని తెలుసుకోవాలి. ఆ రెండును ఒకదానిచే మరి ఒకటి సంపుష్టములగుచుండును. కావున జిహ్వను అరికట్టనట్లయితే బ్రహ్మచర్యములు సాధించటం మహా కష్టతరమే అవుతుంది. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి అను భగవద్వాక్యమును బట్టి పరబ్రహ్మ సాక్షాత్కారమునకు బ్రహ్మచర్యం ఒక అత్యావశ్యకమైన అంగమని స్పష్టమగుచున్నది. ఈ కారణమున పరబ్రహ్మ ప్రాప్తికి హేతుభూతమైన బ్రహ్మచర్యమును సాధించుటకు ఆహార సమయము జిహ్వేంద్రియ నిగ్రహము అత్యంత ఆవశ్యకములని తేలుతుంది. ఘోరముకు సంసార దుఃఖమును పొందినవాడు ఆ భగవంతుని నామమును స్మరించినచో వెంటనే దాని నుండి విముక్తుడవుతున్నాడు. మరియు అట్టి వానిని చూచి భయము కూడా భయపడుచున్నది. భయములన్నీ నశించుచున్నవని భావం. అనగా నిరంతరము ప్రీతిపూర్వకముగా నన్ను భజించడు వారికి నేను జ్ఞాన విచారణ సంబంధమైన బుద్ధి యోగాన్ని ఇస్తున్నాను. దాని ద్వారా వారు నన్ను పొందగలరు. కాబట్టి భక్తిపూర్వకముగా భగవానుని సేవించేవారికి కీర్తించేవారికి అతడు క్రమముగా జ్ఞానమును ప్రసాదించరు. జ్ఞానమే మోక్షము అతనికి లభించున్నది. కనుకనే శ్రీ శుక్లవారు కీర్తనాదేవ కృష్ణస్య ముక్తబంధ ప్రజేత్ అని భగవత్ సంకీర్తన చేతనే మనుజుడు బంధ విముక్తుడై పరమాత్మ పదము పొందగలడని భాగవత ప్రారంభంలో పేర్కొని ఉండుటకు కారణమయ్యింది. ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ వ్యాహరర్మ వ్యాహరర్యమామనస్వరన్. ఈ ప్రణవమును ఎవరైనాను ధ్యానించి తరించవచ్చును. ఇచ్చడి జాతి మత కుల లింగ వివక్షత లేనే లేదు. భక్తి శ్రద్ధలు ఉండినా చాలును. కనుకనే ఈ ప్రణవ ధ్యానాన్ని గురించి చెప్పినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు గీత యందు యప్రయాతి అని యశబ్ద ప్రయోగం చేసి ఉన్నాడు. అనగా ఎవడైనను సరియే దానిని భక్తితో జపించి ధ్యానించి తరించవచ్చునని స్పష్టమవుతున్నది. కావున ఈ మహోన్నతమంతర రాజ్యమగు ప్రణవాన్ని ఓంకారమును మూర్ఛులెల్లరూ శ్రద్ధాభక్తులతో ధ్యానించి పరమశాంతిని బడసి బంధ విముక్తులయ్యదురుగాక. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఏ దేవునకు నమస్కరించినను అది పరమాత్మకే చెందును అను వాక్యముతో పాటు సర్వజీవత తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఏ ప్రాణిని బాధ పెట్టినప్పటికీ అది కూడా భగవంతునికే తగులును అను వాక్యాన్ని కూడా ఎవరు కూడా మరవకూడదు. ఎప్పుడు మనస్సునందరి కోరికలన్నీ లెస్సగా పోవనో అప్పుడు మనుజుడు అమరుడై అచ్చటనే బ్రహ్మమును పొందుచున్నాడు. అనగా మోక్షమును పడయిస్తున్నాడు. ఎవడు లోన ఆత్మయందే సుఖించుచు ఆత్మయందే క్రీడించుచు ఆత్మయందే ప్రకాశము గలవాడయ్యుండును అట్టివాడు బ్రహ్మస్వరూపుడై బ్రహ్మ సాక్షాత్కారమును మోక్షమును పొందును. ఓ అర్జున, బ్రహ్మలోకము వరకు గల లోకములన్నీ తిరిగి వచ్చేది స్వభావము కలవి. అనగా వానిని పొందినా కూడా మరలా జన్మం ఎత్తవలసిందే. నన్ను పొందిన వారికో
మరలా జన్మే లేదు. వారు మోక్షమును పొందుదురు. వాసనల యొక్క సంపూర్ణ పరిత్యాగమే ముఖ్యమైన మోక్షమని చెప్పుదుడు. అట్టి మోక్షము అవిద్యాది మలములు లేని వారికే సంప్రాప్తించును. జగత్తు, నీవు, నేను ఈ మున్నగు మిథ్యారూపములే దృశ్యమని చెప్పబడుతున్నవి. అవి సత్యములుగా భావింపబడినంత వరకును మోక్షం లేదు. ఈతడే ఆత్మదేవుడు అని ఎరుగుట, సాక్షాత్కరించుకొనుట మాత్రమచే జీవునికి దుఃఖం ఎన్నిటికీ కలుగకుండును. మరి అతడు మోక్షమును పొందును. భోగముల ఎడల ఇచ్చే బంధము, భోగేచ్ఛను త్యజించుటయే మోక్షము. ప్రక్కల, పైన, కింద అంతటను ఆత్మ యొక్క మహిమ వ్యాపించి ఉన్నది. కాబట్టి ఈ సమస్తమును ఆత్మయే అను నిశ్చయము అంతఃకరణమున కలిగి ఉన్నట్లయితే జీవుడు ఎన్నటికీ బద్ధుడు కాలేడు. ఎంతవరకు సమస్తము లెస్సగా త్యజింపబడకుండానో అంతవరకు కూడా ఆత్మ లభించకుండానే ఉంటుంది. సర్వావస్థలను, సమస్త పదార్థములను పరిచ్ఛింప ఏది శేషిస్తుందో అదే ఆత్మ అని చెప్పబడుతుంది. అట్టి ఆత్మస్థితియే మోక్షము. అధికముగా చెప్పనేలా, సంక్షేపముగా చెప్పేదను వినుము. సంకల్పమే మనస్సు యొక్క బంధనం. సంకల్పము లేకుండాయే మోక్షము. దేనిని పొందినచో ఇక మరలా పొందదగినది ఏదీ శేషించి ఉండదో అట్టి దాని యొక్క ఆత్మవస్తువు యొక్క ప్రాప్తి కొరకై, మోక్షము కొరకై కష్టముతో కూడిన ఇంద్రియ మనోనిగ్రహాది రూప చేష్ట ఏదైనాను తప్పక ప్రయత్నం ఆచరించవాలి. శీతల ప్రశాంత నిర్వికార చిత్తము కలిగి ఉండుటయే మోక్షం. సంతప్త అశాంత వికారయుత చిత్తము కలిగి ఉండుటయే బంధము. శీతల చిత్తమాత్ర రూపముగు ఇట్టి మోక్షమందు కూడా జనులకు కోరిక లేదే. ఆహా, లోకము యొక్క మూఢత్వం ఏమని చెప్పవచ్చును? పరమేశ్వరుడు మనుష్య దేహాన్ని పొందకపోయినప్పటికీ మాయ చేత పొందినట్టుగా కనబడుతూ శ్రీకృష్ణుడుగా జగద్గురు రూపంతో అవతరించి దుఃఖభూయిష్టమైన సంసారాన్ని హరించేది సర్వోపనిషత్తుల సారమైనది అయిన గీతను ఉపదేశించాడని శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. స్వయం భగవద్గీతలో కూడా ఈ మాటే చెప్పి ఉన్నది. శ్రీ కృష్ణ భగవానుడు చెప్పుచున్నాడు, నేను పుట్టుక లేనివాడను, నాశనము లేనివాడను, సమస్త చరాచర భూతములకు ప్రభువును, నియామకుడను అయినప్పటికీ నా మాయ చేత శరీరము ధరించి పుట్టిన వాని వలె కనబడుచున్నాను. భగవద్గీత అంటే భగవంతుని చేత ఉపదేశింపబడ్డ ఉపనిషత్ సారమని, ఆధ్యాత్మ విద్య అని, బ్రహ్మ విద్య అని చెప్పుతున్నారు. ఆధ్యాత్మ విద్య, బ్రహ్మ విద్య అంటే నీవు దేహం, ఇంద్రియాలు, మనస్సు మొదలైన వీటిలో ఏది కావని, వీటన్నిటినీ ప్రకాశింపజేసే ఆత్మవు, పరమాత్మవు, పరబ్రహ్మవు అని నీ నిజ స్వరూపాన్ని నీకు బోధించే విద్య అని, ఇదే బ్రహ్మ విద్య. సంసారం అంటే సమస్త దుఃఖములకు, బాధలకు కారణమైన జనన మరణ ప్రవాహము. అంటే తల్లి కడుపులో నుంచి ఒక దేహంతో పుట్టడం, నానా కష్టాలు అనుభవించటం, కొంతకాలం తర్వాత ఆ దేహాన్ని విడిచిపెట్టడం అనగా చావటం, మరలా పుట్టడం. మానవుడంటే తన నిజస్వరూపాన్ని తాను ఆత్మయని తెలుసుకోవటానికి ప్రయత్నం చేసేవాడిది. మోక్షం అంటే సంసారం నుండి విడుదల అని, దుఃఖాది
సప్తకం అంటే శరీరం, కర్మ, దుఃఖం, రాగద్వేషాదులు, అభిమాన అహంకారము, అవివేకము, అజ్ఞానము అని దుఃఖం శరీరము వల్ల కలుగుతుంది. శరీరము మనం చేసుకున్న పుణ్యపాప కర్మ వల్ల కలుగుతుందని, కర్మలు మనకుండే రాగద్వేషాల వల్ల చేస్తున్నామని, మాయా అజ్ఞానం, జ్ఞానం అంటే ఏమిటో జ్ఞానం వల్లనే మోక్షం కలుగుతుంది, కర్మ వల్ల మోక్షం లేదు అని శాస్త్రం ఎందుకు చెప్తుందో, అసలు కర్మే అవసరం లేదా విపులంగా తెలుసుకున్నాం. బ్రహ్మసత్యం జగన్మిథ్య ఆ విషయాలను గురించి ఉపనిషత్తులు, గీత ఏం బోధిస్తుందో తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక్క మాట సాధకులపైన మనం మర్చిపోకూడదు. అదేమిటంటే, ఈ బ్రహ్మ విద్య తలకెక్కాలి అంటే ఏ జాగ్రత్త, బుద్ధి నైశిత్యం, ఏకాగ్రత, బుద్ధి నైశిత్యం ఈ రెండు కావాలి. చెప్పింది వెంటనే గ్రహించగల శక్తి ఉండాలి, గ్రహించిన దాన్ని జ్ఞాపకం ఉంచుకునే శక్తి ఉండాలి. ఈ రెండు కలిస్తే తెలివి అవుతుంది. ఈ శక్తుల అభ్యాసం చేత, పరమేశ్వర కటాక్షం చేత పొందగలుగుతాం. ముఖ్యంగా మనం అభ్యాసం చేయకుండా ఎవరో హిమాలయ పర్వతాల్లో నుంచి, ఆకాశాన్ని నుంచి మనకు తీర్థమిచ్చి నెత్తిన చేయబెట్టి అమాంతం పైకి పంపిస్తాడని అనుకోవడం బుద్ధి తక్కువతరం అంటున్నాయి శాస్త్రాలు. మనం అభ్యాసం చేయకుండా తీసేసుకోవడం సంభవం కానే కాదు. పెద్దలు చెప్పిన మాటలు చెప్పుకుంటూ, పాటలు తత్వాలు పాడుకుంటూ, నాకంతా తెలుసులే అనుకుంటూ, జపధ్యాన సాధనలు చేయకుండా నాకంతా తెలుసులే అనుకోవడం పరమజ్ఞానం, బుద్ధి తక్కువతనమని శాస్త్రాలు, మహాత్ములు చెప్తున్నారు. కానీ ఎవరైనా నామ జప ధ్యానాదులు లేకుండా విషయాలు తెలుసుకున్నందువల్లనే మోక్షం లభిస్తుందని చెప్తే అతడు మోసగాడేనని శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ విషయాదులు తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, సాధన అనుష్ఠానాలు చేసి అనుభవాన్ని పొంది మోక్షాన్ని పొందటం 100 రెట్లు అధికమైందని. అందువల్లనే అర్జునుడు భగవంతుని జగద్గురునిగా భావించి శిక్షస్తేహం శాదిమాం త్వాం ప్రపన్నం అన్నాడు గీతలో. దుఃఖ సముద్రములో ఉన్నాను, ఒడ్డున పడవేయి తండ్రి అంటే జగద్గురువు పరమేశ్వరుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ మోక్షం పొందుట కొరకు దేనిని ఎట్లా అభ్యాసం చేయాలో అది చెప్పి నీవట్లు చేయాలి అన్నాడు. కానీ నేను తీర్థమిచ్చి నీ నెత్తిన చెయ్యి పెడతాను, నీ దుఃఖం పోయి మోక్షం పొందుతామని చెప్పలే. ఈ చిన్న చిన్న వాళ్ళందరూ మేము అంతవాళ్ళం, ఇంతవాళ్ళం, మాకు చాలా శక్తులున్నవి, మా పాద పూజలతో, మా తీర్థ విభూతులతో, మా శక్తిపాతంతో స్వర్గం మోక్షం వస్తుంది అంటే సత్యమవుతుందా? కనుక బాగా ఆలోచించుకొని గీతోపదేశం మీద విశ్వాసం ఉంచి అభ్యాసం చేయడానికి పూనుకోవాలి. భగవంతుడు చెప్పినట్టు అభ్యాసం చేస్తే క్రమక్రమంగా నీ అజ్ఞానం పోతుంది, ఆనందం పొందుతావు. కాబట్టి ఈరోజే కంకణ కట్టుకో, అభ్యాసం మొదలుపెట్టు, బాగుపడతావు. వేరే మార్గం లేదు. శాస్త్రానుసారంగా నీవు చేసే అభ్యాసమే నిన్ను రక్షించి సంసార దుఃఖం నుంచి నిన్ను బయట పడవేస్తుంది. ఏ దేవత, ఏ యోగులు నీకు రక్షకులు గారు. ఏది చేయాలో ఏది చేయకూడదో నిర్ణయం చేసుకోవడానికి శాస్త్రమే గీటురాయి. నీవు ముందుగా
సద్గురువు దగ్గర చేరవలేను. సత్ప్రవర్తన, వినమ్రత, జిజ్ఞాస కలిగిన వాడవై విశ్వాసంతో పరమేశ్వర తత్వం తెలుసుకోవాలని కుతూహలంతో, ప్రేమతో, ఆర్తితో ప్రార్థిస్తే నీకు శాస్త్రానుగుణ్యంగా చక్కగా బోధించి నిన్ను మార్గంలో పెడతాడు. ఇట్లా చెయ్యి అని చేసి చూపిస్తాడే కానీ చేయవలసింది నీవే కదా. కాబట్టి ఇంకొక మార్గం లేదని తెలుసుకోమంటున్నవి శాస్త్రాలు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి సద్గురువు శాస్త్రానుసారంగా ప్రయత్నించకపోతే శాస్త్రానికి, ఉపనిషత్తులకు కానీ, భగవద్గీతకు దానిని ఉపదేశించిన పరమేశ్వరునికి కానీ, సద్గురువునకు కానీ ఏమి నష్టం లేదు, రాదు. కనుక సద్బుద్ధిని ప్రసాదించమని పరమేశ్వరుని ప్రార్థిస్తూ సజ్జన సాంగత్యంలో కాలాన్ని గడుపుతూ ఒక మెట్టు మీద నుంచి ఇంకొక మెట్టు మీదకి ఎక్కడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి అంటున్నది గీత. ఇలా చేసినందువల్ల పరమేశ్వర కటాక్షానికి పాత్రుడు అవుతావు. ఆత్మ అంటే నీ దేహంలోనే, నీ హృదయంలోనే స్థూల సూక్ష్మ కారణ శరీరాల కంటే వేరుగాను, జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి ఈ 3 అవస్థలకు సాక్షిగాను, పంచకోశాల కంటే వేరుగాను, సచ్చిత్ ఆనంద రూపమైనదిగాను ఏదైతే ఉన్నదో అది ఆత్మ అంటున్నది శాస్త్రం. ఈ ఆత్మ పరబ్రహ్మ, పరమాత్మ, పరమేశ్వరుడిగా మన హృదయంలోనే సాక్షిగా ఉంటున్నాడని ఉపనిషత్తులు, గీతామాత, భగవంతుడు, గురువులు ఎన్ని విధాలుగా చెప్పినా కానీ ఆ విషయం మన బుర్రల్లోకి ఎక్కడం లేదు కదా. మనకు విశ్వాసం లేదు. మన పాత అలవాట్లను విడిచిపెడితే ఏమవుతుందో అనే భయం, పాపభీతి అనేది పోయి మొండిబాలిన పాషాణ హృదయములైన మనం మన దేహంలో ఉన్న ఆత్మను గురించి విచారించటలేదు. ఆత్మను పరమేశ్వరుడను అయిన నేను సర్వుల దేహాలలో ఉన్నానని భగవంతుడు చెప్పినా గీతామాతలోని 100 కొలది వాక్యాలలో తెలిపిన ఈశ్వర సర్వభూతానాం హృదయేషర్జున తిష్టతి ఈ విధంగా మన దేహంలోనే ఉన్నదని మాటి మాటికి చెప్పబడుచున్న ఆత్మను గూర్చి విచారం చేసి ఆత్మజ్ఞానం పొందటానికి, అంటే నీ నిజస్వరూపం తెలుసుకోవటానికి, దుఃఖం పోగొట్టుకోవటానికి, పరమసుఖదం, దుఃఖం లవలేశం కూడా లేని ఆనందం పొందటానికి సద్గురు శాస్త్రాభ్యాసాలను సాధన తప్పకుండా చేయవలేను. ఆత్మను, పరమేశ్వరుని ఎక్కడికి పోనక్కర లేకుండానే ఒక్కచోట కూర్చొని గురువులు, శాస్త్రం, పెద్దలు బోధించిన విధంగా బాగా క్షుణ్ణంగా విచారించి అతి శ్రద్ధాభక్తులతో నామ జప జ్ఞానాదులు అతీతంగా చేసినట్లయితే నీ పీడ వదిలిపోతుంది. జన్మ దుఃఖం, జరా దుఃఖం, మృత్యు దుఃఖం వీటి పీడ వదిలిపోతుంది. పరమ సుఖరూప మోక్షం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. మోక్షమనగా విడుదల, దుఃఖభూయిష్టముగు సంసార బంధము నుండి విముక్తి పొందటమే మోక్షం. చావు పుట్టుకల నుండి తప్పించుకొనుటయే మోక్షం. అవిచ్ఛిన్న ఆత్మానందమును పొందుటయే మోక్షం. స్వస్వరూపముకు దైవమందు నిలకడ కలిగి ఉండటమే మోక్షం. దేహభారము, మనోభారము, జీవభారము వదిలించుకొనుటయే మోక్షం. నేను దుఃఖవంతుడును కాను, నాకు వాస్తవముగా దేహము లేదు, ఆత్మకు బంధం ఎచ్చటను అని తలంచుచు ముక్తిని పడైచున్నాడు. బద్ధమోక్షము లెక్క కీలకం ఇచ్చటనే ఉన్నది.
జనులు ఈ సత్యమును గ్రహించి సత్యాన్వేషణ శీఘ్రముగా ప్రారంభించవలెను. చీకటిలో పామును చూచి కంగారు పడి ఒకడు నానా బాధలు పడుచున్నాడు. దీపం తెచ్చి చూడగా అచ్చట పాము లేదు, తాడు మాత్రమే కలదు. చీకటిలో మనుషుడు పొందు బాధలు ఏ ఉపాయము చేతనో తొలగిపోవు, దీపము తెచ్చినప్పుడే ఆగిపోవును. అట్లే అంధకార బంధనముకు ఘోర తపస్సునందు పడి కోట్ల కొలది జన్మలు నానాయాతనలు అనుభవించుతున్న జీవుడు ఆత్మజ్ఞానమను జ్యోతిని వెలిగించినప్పుడే పరమశాంతిని పొందగలడు. అట్టి అత్తమ్మను శీఘ్రముగా వనర్చి లక్ష్యమును సాధించి వేయవలెను. ఇట్టి అమూల్య సందర్భమును పోగొట్టుకొనుట దౌర్భాగ్యమే అగుతుంది. ఉదయం నిద్ర లేచినది మొదలు మరలా పరుండు వరకును బ్రహ్మమును గూర్చి చింతన చేయుచుండవలెను అని శాస్త్రములు ఆదేశించుతున్నాయి. ఓ జనులారా, మృత్యువు దూరముగా ఉన్నదని భ్రమించవద్దు. అది చేరువలోనే ఉన్నది. కావున త్వరపడండి. మరచిన మీ దివ్య స్వరూపాన్ని తిరిగి జ్ఞప్తికి తెచ్చుకొనండి. మహాత్ములను ఆశ్రయించండి. సాధన చేసి కడతేరండి. బంధనము నుండి విడుదల పొందండి. మీ స్వరూపముకు ఆత్మను బడయుటి ఏ మోక్షమని ఎరగండి. ఆత్మ సచ్చిత్ సుఖ స్వస్వరూపమైనది. ఇది సమస్త దేహముల యొక్క హృదయములలో తిష్ట వేసుకుని ఉన్నదని నమ్మి గురువు సద్గురువు వద్ద చేరి ఆత్మతత్వాన్ని తెలుసుకొని, అనగా తాను ఎవరు, జీవుడా లేక దేవుడా అన్నది గురువు ద్వారా గ్రహించి జప ధ్యాన యోగములను సాధించి ప్రకృతి మాయా బంధములను వదిలించుకొని మోక్షమును పొందవలసి ఉన్నది. ఎవని కృప మూకవాడికి మాట్లాడే శక్తిని, కుంటివాడికి కొండను దాటే శక్తిని కలుగు చేస్తుందో, అంటే మన చేత కాదు అని మనం నిరాశ చెందిన విషయాలు ఎవని దయ వల్ల మన చేత అవుతావో అట్టి పరమానంద స్వరూపుడైన పరమేశ్వరునకు నమస్కారములు. అందరి హృదయాల్లో ఉన్నానని తెలుసుకోవాలి. ఇది పరమ సత్యం అంటున్నాడు భగవంతుడు. ఈ మాటలన్నీ బాగుగా ఉన్నాయి. అందరి హృదయాల్లో పరమేశ్వరుడు ఉన్నాడు గనుక ఎక్కడికి పోనక్కర్లేక ధనం, కాలం, బలం అన్నీ ఖర్చు కానక్కర్లేదు. కానీ ఈ పరమేశ్వరుడు కనబడటం లేదే, తెలియపడటం లేదే. ఈ కనపడని తెలియపడని ఈ భగవంతుడిని ఎట్లా పూజించాలి? హృదయంలో ఉన్న ఈయనను పూలు, గంధము, దీపము, ధూపము ఈ మొదలైనవన్నీ అర్చించేది ఎట్లా? వీలు లేదు కదా. ఈ మాటలు నిజమని ఎట్లా నమ్మాలి? పాలల్లో అంతటా వెన్న నిండి ఉందా లేదా? ఉన్నదని అందరికీ తెలుసు కదా. పాలు బొందర పెట్టుకొని మూతదంతో చూడటం చేత కానీ, చేతితో వెతకటం చేత కానీ, వాసన చూడటం చేత కానీ ఈ వెన్న కనబడుతున్నదా? చేతికి తగులుతున్నదా? కానీ ఈ విధంగా తెలియబడని వెన్నను లేదని వదిలివేస్తున్నామా? ఏ విధంగా దాన్ని పొందాలో ఆ విధానాన్ని తెలుసుకొని, అంటే కాశీ తోడుబెట్టి పెరుగైన తర్వాత దాన్ని మధించి కవంతో చిలికి అప్పుడు కదా వెన్నను పొంది అనుభవించి ఆనందిస్తున్నాం. అట్లాగే ఇంద్రియాలకు, చేతికి, కంటికి, ముక్కుకు, నాలుకకు, చెవుకు అందరి ఆత్మను పొందటానికి శాస్త్రం మార్గం బోధిస్తుంది. ఆ మార్గాన్ని, విధానాన్ని బాగా తెలుసుకొని నమ్మి దానికోసం ఈ విధంగా ప్రయత్నిస్తే పరమేశ్వర తత్వం తెలిసి ఆనందం కలుగుతుంది. ఈ మార్గాన్నే, ఈ విధానాన్నే ఆత్మవిచారణ అంటున్నారు.
దీనిని మహా గొప్ప పూజ, గంధం, పుష్పం, ధూపం, దీపం అర్పించటం, ఆరాధన, భజన, సేవ, తపస్సు అంటున్నవి. దానివల్ల జ్ఞాననేత్రం అనేది ఒకటి లభ్యమవుతుంది. దాంతో మనలోనే మన స్వరూపమే అయిన ఆత్మను ఇంకో దాని సహాయం అక్కరలేకుండా, ఇంకో చోటికి పోనక్కర్లేకుండా పొందగలుగుతాం, అనుభవించగలుగుతాం, ఆనందించగలుగుతాం. ఆత్మను చూడాలంటే దీపం చూడటానికి ఇంకో దీపం ఎట్లా అక్కర్లేదో అలాగే ఇంకో ప్రకాశం యొక్క సహాయం అక్కర్లేదు. కన్ను ఒకటి చాలు. అంటే మనకున్న మాంసనేత్రం కాదు, జ్ఞాననేత్రం అనేది ఒకటి సంపాదించుకోవాలి. లేకపోతే సూర్యుడు ప్రకాశిస్తున్నప్పటికీ కళ్ళు లేని కబోది సూర్యుడిని ఎట్లా చూడలేదో అట్లానే జ్ఞాననేత్రం లేకపోతే స్వయంగా ప్రకాశించే ఆత్మను తెలుసుకోలేడు మనుష్యుడు. మూఢులు, జ్ఞాననేత్రం లేని వారు ఈ ఆత్మను చూడలేరు, తెలుసుకోలేరు. జ్ఞాననేత్రం కలవారు మాత్రం తెలుసుకుంటారు, స్వయంగా అనుభవిస్తారు, ఆనందిస్తారు. మరి జ్ఞాననేత్రం అంటే ఈ ఉన్న రెండు కళ్ళు కాక మూడో కన్ను ఏదైనా సంపాదించుకోవాలి అనుకుంటారేమో. అదేమీ కాదు. జ్ఞాననేత్రం అంటే జ్ఞానం అనే నేత్రం కన్ను వస్తువులను తెలుసుకోవడానికి, వాటిని గురించి జ్ఞానం కలగడానికి ఎలా పనికి వస్తుందో అట్లా ఈ పరమాత్మ జీవాత్మలను గురించి ఉపనిషత్తులు, గీత ఏమి చెప్తున్నవో పెద్దలు వద్ద విని మననం చేసి నిధిధ్యాసనం చేసుకోవడం అనేదే జ్ఞానం. ఈ బుద్ధి నిశ్చయమే జ్ఞాననేత్రం. అంతేకాని ఈ మాంసనేత్రాల వలె మూడో కన్ను ఎక్కడైనా పుట్టుకొస్తుందని అర్థం కాదు. ఈ మాటే భగవంతుడి గీతలో తేడతెల్లంగా చెప్తున్నాడు చూడు. ఆత్మను తెలుసుకోవాలని సతతయుక్తులై 360 రోజులు విసుగు విరామం లేకుండా ప్రీతిపూర్వకంగా ఆదరణతో నా ఉపదేశానుసారంగా ప్రయత్నిస్తారో వారులకు బుద్ధియోగాన్ని, నన్ను పొందే శక్తిని, జ్ఞాననేత్రాన్ని కలుగజేస్తాను అంటున్నాడు భగవంతుడు. సతతయుక్తులై 360 రోజులు విసుగు వేసట లేకుండా ప్రీతిపూర్వకంగా సంతోషంతో, ఆదరణతో, ఉత్సాహంతో ఆనందం అనుభవిస్తూ పరమేశ్వరుడను అయిన నన్ను నిష్కామంగా ఈ లోకంలోనూ పైలోకాల్లోనూ ఉండే విషయాలను, భోగాలను అనుభవించాలనే ఆశను సుతా విడిచిపెట్టి జరామరణ మోక్షం కొరకు మాత్రం భజించటానికి, పూజించటానికి, ఆరాధించటానికి మనుష్య జన్మను అనేక కోట్ల జన్మల్లో చేసుకున్న పుణ్యాన్ని వెచ్చించి సంపాదించుకున్నామన్నమాట. ఎడతెగకుండా నిత్యంగా ఉంటున్నది కనుకను మీకు కూడా నీవు ఎప్పుడు ఎడతెక్కకుండా ఉంటున్నానే అనుభవం ఉన్నది గనుక, అందుచేత ఈ ఆత్మవే నీవు అంటున్నది శాస్త్రం. ఈ నీవే అయిన ఆత్మను తెలుసుకోవాలంటున్నది మాండూక్యోపనిషత్తు. ఇదే సర్వ ఉపనిషత్తుల సారం. దీనినే మాండూక్యోపనిషత్తు చెప్తున్నది. ఇది చాలా చిన్న ఉపనిషత్తు. దీంట్లో 12 మంత్రాలే ఉన్నాయి. ఉపనిషత్ సర్వ ఉపనిషత్తుల సారాన్ని చెబుతున్నది. కనుకనే రామచంద్రుల వారు ఆంజనేయుల వారికి ఆత్మతత్వాన్ని ఉపదేశిస్తూ ముక్తికి, ఉపనిషత్తుల్లో ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి, ముక్తిని పొందడానికి మాండూక్యమేకమేవాలం ముముక్షూణాం విముక్తయే, ముముక్షువులు ముక్తిని పొందడానికి ఒక్క మాండూక్య ఉపనిషత్తు యొక్క ఉపదేశాన్ని అర్థం చేసుకొని సాక్షాత్కరించుకుంటే చాలు అన్నారు రామచంద్రుల వారు. ఈ మాండూక్య ఉపనిషత్తు యొక్క ఉపదేశాన్ని జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు మందాధికారులకు కూడా
అర్థమయ్యేటట్లు విశదీకరించారు.